రిజిస్ట్రేషన్లు అందుకు కారణాలేంటి? కేవలం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు కాదండి, పట్టపగలు రిజిస్ట్రేషన్లే దొంగతనంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి ధరణి పోర్టల్కి సంబంధించి. అందులో ఏ పోర్టల్ చక్కగా ఉంది, ఏ వెబ్సైట్ చక్కగా ఉంది ధరణికి? లోపలికి పోతే అన్ని దొంగ పనులే. రైతులకు మంచి చేసే పనులు ఏ ఒక్కటి లేదు ధరణి పోర్టల్లో. మొత్తం భూస్వాములు అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దోచుకోవడానికి పెట్టిర్రు ధరణి పోర్టల్ని. అర్థమవుతున్నదా? మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మిగిలిన పట్టాలని దోచుకోవడము, ఎవరెవరిది ఎంత ఉన్నది ఖాళీ మొత్తం మనం తినేయచ్చు అన్న కేవలం ఒకే ఒక్క ఐడియాతో ధరణి పోర్టల్ వచ్చింది. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు పక్కన పెడితే పట్టపగలు ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీసర్ల మధ్య జరుగుతున్న రిజిస్ట్రేషన్లు బొచ్చెడున్నాయి, వందలు వేలున్నాయి. అక్రమాలకు గురై ఎంతో మంది రైతులు వాళ్ళ భూములను కోల్పోయి ఏడుస్తున్న పరిస్థితులు, పట్టపగలు ఆఫీసర్ల ముందు ఏడుస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ల గురించి అయితే ఇక్కడ ఉంది, అదేంటి అన్నది. పోర్టల్ దందాపై సర్కార్ ఫోకస్, అధికారుల సంతకాల పైన అనుమానాలు, అక్రమాల లెక్కలు తీసేందుకు సిద్ధం, క్లాసిఫికేషన్ మార్పుకు కారణాలేంటి, ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ కు సర్కారు నిర్ణయం, లెక్కలన్నీ ప్రజల ముందుంచేలా కార్యాచరణ, బయటపడనున్న బిగ్ పొలిటీషియన్స్ భాగోతం, రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ వణకైతే పుడుతోంది. అదేవిధంగా ఇక్కడ ధరణి పోర్టల్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్ధరాత్రి లావాదేవీలు ఎలా జరిగాయి, అందుకు కారణం ఏంటి, ఎవరు జరిపారు, అదేవిధంగా అధికారి సంతకం ఒరిజినలేనా లేదా ఫోర్జరీనా అనే అంశాలను కూడా బయటకు తీసేందుకు ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఫలితంగా అక్రమాలను నిరూపించి ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ రూపొందించినట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక్కడ అధికారుల సంతకాలు ఒరిజినలా ఫోర్జరీనా అంటున్నారు. ఫోర్జరీ ఒరిజినల్ మనం చేసుకుంటే ధరణి పోర్టల్లో ఏంటి అవన్నీ ఎట్లెక్కుతాయి సార్? మీరు ఫోర్జరీలు చేసి ఆ ఒరిజినల్ సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోర్జరీలు చేసి మీరు ఇప్పుడు అధికారుల సంతకాలు ఫోర్జరీ అని మాట్లాడుతున్నారు కదా. మేం ఫోర్జరీలు చేసుకుంటాం అంటే దందాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, సంతకాలను ఫోర్జరీలు చేసుకుంటారు. మీ విషయానికి వచ్చేసరికి మీ కల్లెడు పోయినాయి నెత్తిన. ఒక అంటే గుండా వచ్చి ఫోర్జరీ చేసుకొని నాకు ఇంత భూమి ఉంది అని అంటే సర్వేలు చేయొద్దా, అక్కడికి వెళ్ళి మాట్లాడొద్దా, ఎవరిదిరా ఈ భూమి ఏంటి అని చెప్పి? అదేముండదు ధరణి పోర్టల్లో. కాగితాలు తెచ్చినమా, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా, ఇంకా బోండి రిజిస్ట్రేషన్ పాస్బుక్ వచ్చింది. ఆడ పోలీసోడు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ అంటాడు, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే పోలీస్ స్టేషన్ అంటాడు, పోలీస్ స్టేషన్ అంటే ఇది ఊరు పంచాయతీ మేము పట్టించుకోమంటారు. సివిల్ కేసు ఒకదానికొకటి లింక్. కానీ ఒక సామాన్య రైతు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, సమస్య మనం తీర్చుదామని ఏ ఒక్క నాయకుడికి లేదు, ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్కి కూడా లేదు. వెనక 10,000 ఇస్తున్నారు అని అంటే ఆ సాల్ వాడు 10,000 ఇచ్చిండు, వీడికి ఏం చేస్తాం, ఇంకా ఖచ్చితంగా ఇంకా దాన్ని వెనకేద్దాము, కొట్టేద్దాము, ఏదో ఒకటి తప్పించుకోవడము. ఎందుకంటే ఒక సామాన్య రైతుకి, ఒక సామాన్య వ్యక్తికి ఏది ఎలా చేయాలి అన్న ఐడియా ఉండదు. మీరు చెప్పిందే న్యాయం, మీరు చెప్పేదే ధర్మం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా క్వశ్చన్ వేయాలి అని. కేవలం సుమారు అసలు ధరణి పోర్టల్ గురించి కూడా తెలియదు రిజిస్ట్రేషన్ పాస్బుక్లు వచ్చేదాకా. కేసీఆర్ సార్, మీరు ఏదైతే ధరణి పోర్టల్ పెట్టిర్రో దాని గురించి ఒక వివరణ ఒక రైతుకు కూడా తెలియదు అందులో ఏమేమి ఉంటాయని. కేవలం రిజిస్ట్రేషన్ పాస్బుక్ చేతిలోకి వచ్చేదాకా. అది ఎందుకు సార్? రేవంత్ అన్న ఒక్క విషయము, మీరు ఏదైతే ఇప్పుడు ధరణి పోర్టల్ మీద మీరు చర్చ ఏదైతే జరుపుతున్నారో, సమీక్ష ఏదైతే చేస్తున్నారో, అందులో ఉన్న లోటుపాట్లు ఏదైతే మార్చాలి చేయాలి అని ఎదురు చూస్తున్నారో, అందులో సామాన్య రైతుల గురించి ఒక్కసారి ఆలోచించండి. కేవలం వాళ్ళకి ధరణి పోర్టల్ గురించి, ఈ పోర్టల్లో ఇలా చెయ్యాలి అన్న విషయం కూడా తెలీదు. అలాంటి పోర్టల్ ఎందుకు బొందగొట్టుకోవడానిక? ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు మరుగుతున్నారు వాళ్ళ సమస్యలతోని. ఫోర్జరీలు చేసి సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోతే ఎందుకు సార్ మరి అధికారులు ఉన్నది? ఎందుకు వాళ్ళు ఉన్నది? భూములు మాకు వస్తాయి, మేము చేసుకుంటాము, ఇక అధికారం ఉన్నది కదా అని దోచుకుంటూ పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకళ్ళ పాస్బుక్లో ఉన్న భూములు ఇంకొక పాస్బుక్లోకి వెళ్తాయి. ఒకళ్ళు కొనుక్కున్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సర్వేలు లేకుండా రిజిస్ట్రేషన్ పాస్బుక్లు అయిపోతాయి. ఇదేనా ధరణి పోర్టల్ అన్యాయం? ఇదేనా రైతులకు చేసే న్యాయం? ఇది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏదైతే ఉందో సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ధరణి పోర్టల్కి సంబంధించి రైతులకు జరిగే న్యాయాన్ని ఒకసారి గుర్తించండి. ఏం చేస్తే వాళ్ళ సమస్యలు అనేవి బాగా ఎత్తికన్నది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా
ఇప్పటి వరకు తోసుకుంటూ పోయారు, చెప్పుకుంటూ పోయారు. ఏ రోజన్నా ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను ఒకసారి కనుక్కోండి. ఏందయ్యా పరిస్థితి ఏంది అసలు, ఆ పోర్టల్ వల్ల మీకు వచ్చిన అన్యాయం ఏం జరిగింది అన్నది ఒకసారి కనుక్కుంటే తెలుస్తుంది ఏం జరుగుతుంది అసలు ఆ ధరణి పోర్టల్లా అని. ఒక సామాన్య రైతుని, ఒక సామాన్య వ్యక్తిని, అంతెందుకు ఊళ్ళల్లో ఉండే రైతులని ఎవరైనా ఒక్క రైతుని అడగండి అసలు ధరణి పోర్టల్ అంటే ఏంది నాయనా అని. ఒకటే అడుగుతాడు. రిజిస్ట్రేషన్ పాస్బుక్లు వస్తాయి, దాని లోపల తప్పు ఉంటే ఏం చేయాలా, లేకపోతే ఆ తప్పు ఉంటే ఆ బుక్ని ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలా ఏం తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఊళ్ళల్లో ఏదైనా తగాదా జరుగుతుందంటే అయ్యా నా భూమికి వచ్చి నన్ను కొడుతున్నాడు స్వామి అని చెప్పి పోలీస్ స్టేషన్లో పోయి ఒక రైతు మొత్తుకుంటే సివిల్ కేసు రాయ్యా, అది మేము పట్టించుకోమని చెప్తారు. తెలియదు కదా ఏ కేసుని ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు రైతుల సమస్యలని వాళ్ళు గుర్తిస్తారు అన్న చెప్పి ఆ సమస్య ఏంది అని చెప్పి కూడా రైతులు పట్టించుకోరు. అంటే వాళ్ళకి ఏం చేస్తారు అన్నది వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకేం చేస్తారు పాపం. చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం. అయ్యే వాళ్ళు పట్టించుకోరంట్రా, ఊళ్ళకి పోయి చెప్పుకుంటారు ఇట్లా వాళ్ళ సమస్యలు ఏంది అని, గానే కొట్టుకుంటారు. అంతకు మించి ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి అన్నది అసలు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమేం చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కేసుల బాధ్యతలు చేపట్టాలి తెలవకనే అధికారుల దందాలు, భూస్వాముల దౌర్జన్యాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఆ పోర్టల్ గురించి తెలియక, పోలీసులు చేసే వ్యవహారాలు తెలియక, ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీసుల్లో ఏం చేస్తే మా సమస్య నెరవేరుతుంది, ఏం చేస్తే మా సమస్య తీరుతుంది అన్న చిన్న ఆలోచన లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్న సంగతి మీకు ఎరకనా సార్. ధరణి పోర్టల్లోపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్ధరాత్రి లావాదేవీలు ఎలా జరిగాయి, అందుకు కారణం ఏంటి, ఎవరు జరిపారు, అధికారి సంతకం ఒరిజినలా లేక ఫోర్జరీనా అంటూ మాట్లాడుతున్నారు అనే అంశాలను అయితే బయటకు తీసేందుకు ఫారెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఫలితంగా అక్రమాలను నిరూపించి ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ రూపొందించినట్లుగా సమాచారం. అదేవిధంగా ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా రజనీకాంత్ రెడ్డి, రామచందర్ రావు స్థానంలో లీగల్ అఫైర్స్ సెక్రటరీ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అదేవిధంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అమల్లోకి అంటూ స్పష్టం. సో ఇందాక చర్చించుకున్న వాళ్ళల్లో ఇప్పుడు కోర్టు కేసులకు సంబంధించి ఎవరైతే అంటే ఎప్పటి నుంచో అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ నాకు ఒకటి అర్థం కాదు సార్, హైకోర్టుకు సంబంధించి ఈరోజు మనం ఒక కేసు వేస్తున్నామనంటే అది పెద్దదైతేనే బయటకు వస్తుంది, ఒక 4 రోజుల్లో తీర్పు వస్తుంది. అంటే అడ్వకేట్లు లేకనా, లేదా హైకోర్టులో జడ్జిలు టైంకి లేకనా, ఏం జరుగుతుంది సార్ అసలు కోర్టులో, ఏం లోపాలు? ఒక కేసు ఒకళ్ళకి సంబంధించి అది కంటిన్యూషన్ జరుగుతుందంటే ఇంకో కేసు పక్కన జరుగుతుండాలి కదా. ఇది అయ్యిందాక ఎన్నుకున్నోళ్ళు ఎదురు చూడాలా. కోర్టులో మనం ఒక కేసు వేస్తున్నామంటే దానికి 10-15 ఏళ్ళు చూడాలా. ఈ మధ్యలో కేసు వేసినోడు చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకు సార్ వెంటనే రావు ఆ కేసులకు సంబంధించిన వివరాలు, ఆ ఉత్తర్వులు ఏవైతే బయటికి రావు నిజాలు? మనం ఈరోజు కేసు వేస్తున్నామంటే ఈ విషయం కూడా కనుక్కోండి బయటికి వెళ్ళి. 10-20 సంవత్సరాలు పడుతుంది దానికి సంబంధించి పిలుపు కోసమే, కేవలం పిలుపు కోసమే. అంటే అక్కడున్న ఉద్యోగాలు లేకనా, లేకపోతే కేసుకు సంబంధించి వివరాలు లేకనా, ఏం జరుగుతుంది అసలు? లేదా ఎనుకున్న అడ్వకేట్లకు కేసులు లేక డబ్బులు రాకనా, దోచుకోవడానికా? ఎవరి నిర్లక్ష్యం అర్థమైతలేదు. కానీ ఒక సామాన్య రైతు, ఒక సామాన్య వ్యక్తి మాత్రం రోజుకు రోజు నా సమస్య తీరతలేదని చెప్పి డబ్బులు పోస్తూనే ఉన్నాడు. దీనికే సగం ఆయన జీవితం నాశనం అయిపోతుంది. ఇంకెప్పుడు సార్ ఆ సామాన్య ప్రజలు సంతోషంగా ఉండాలా? వాళ్ళ సమస్య ఎప్పుడు తీరాలా? ఒక వ్యక్తి దగ్గర ఒక భూమి దోచుకున్నారు అని అంటే అది కోర్టులో వేస్తే వాడి భూమి పోయింది పక్కన పెడితే దాన్ని దక్కించుకోవడం కోసం ఆయన చేసే నానా చాకిరీలు ఏవైతే ఉన్నాయో, నానా పనులు ఏవైతే ఉన్నాయో అవే ఆయన జీవితాన్ని చివరి వరకు, చచ్చిపోయేంత వరకు నాశనం చేస్తాయి. తెలియదు అసలు ఏం చేస్తున్నా అని. నా భూమి నేను దక్కించుకోవాలి, నేను చేసింది ఏదైతే ఉందో అది నేను దక్కించుకోవాలి, అంతే. ఎంతకైనా సరే ప్రయాణిస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, ఎంత దూరమైనా. మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ అడ్వకేట్ని పెట్టారో, జనరల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి సార్, ఒక్క వ్యక్తి సమస్య కాదు, ఇక్కడ కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. కోర్టుకి వెళ్తే ఒక సామాన్య వ్యక్తిని అయ్యా నేను కోర్టులో వేసినావు నువ్వు కేసు అంటే ఎన్ని రోజులు పడుతుంది అని అంటే సుమారు 15-20 ఏళ్ళు పడుతుంది అయ్యా అల్ల నుంచి రావడానికి. ఈ సమయంలో ఆ కోర్టుకు సంబంధించి, ఆ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులు ఉన్నారో, లేదా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో చచ్చిపోతే మీరు చేసిన న్యాయానికి, మీరు చేసిన అన్యాయానికి అతని ఆత్మకు సమాధానం చెప్తారా? లేదు కదా. ప్రభుత్వం ఇది కూడా ఒకసారి గుర్తించండి.
సామాన్య ప్రజల కేసులు సంవత్సరాల మీద సంవత్సరాలు ఎందుకు పొడిగించుతున్నారు? ఎందుకు అంత దూరం వెళ్తున్నాయి? 10-20 సంవత్సరాలు వాళ్ళు చచ్చిపోయే తర్వాత పాడ మీద వేస్తారా? ఏంటి అయ్యా నువ్వు గెలిచావు, ఈ భూమి నీదే, ఇది ఏదైతే సమస్య ఉందో ఇందులో నువ్వే గెలిచావు అని చెప్పుకోవడానికి అతను బతికి ఉండాలి కదా సార్. ఎందుకు జరగట్లేదు అన్నది ఒక్కసారి గుర్తించండి. అంటే కేసుల మీద కేసులు అవుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడ్వకేట్లో లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి కనుక్కోండి అని చెప్పాలి కదా. ఉన్న 10 మందే ఆ 100 కేసులు చూసుకోవడం అంటే కష్టమే అవుతుంది. సో చూశారు కదా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం ముచ్చటించుకున్నామో ధరణి పోర్టల్ కానీ దానికి సంబంధించి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సామాన్య వ్యక్తులు, నేను ప్రజల గురించి కాదు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఒకసారి పట్టించుకోండి. వాళ్ళకి ఏది ఏంటి అన్నది కూడా వివరంగా తెలియదు. సో ఏది అధికారులు చెప్తే అదే నమ్మకంగా అదే న్యాయంగా భావించి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు బాధపడతా. వాళ్ళ గోడు ఒకసారి వింటే, వాళ్ళ బాధ ఒకసారి తెలుసుకుంటే ఇట్లనా తెలుస్తుంది అని. ఎవరన్నా పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాది సమస్య అయ్యా దీనికి ఏం చేయాలి అంటే దానికి లంచం 500-1000 రూపాయలు ఇస్తే కానీ వాడు సలహాలు చెప్పడు. ఇదే బయట జరుగుతున్నది. ఒక సామాన్య వ్యక్తి వచ్చి అన్నా నేను ఈ పని చేస్తున్నా దీనికి ఏం చేయాలన్నా అని చెప్పి అడిగితే దానికి 1000 రూపాయలు 500 ఇస్తే తప్ప నోట్లో నుంచి ఆ సలహాలు బయటికి రావు. సరే అధికారులు గవర్నమెంట్ వాళ్ళనన్నా అడుగుదామనంటే వీడికి చెప్తే ఏమొస్తుందిరా, ఏం రాదు. అదే ఈయన అనుకుని ఉంటాడు కదా దౌర్జన్యం చేసేటోడు, వాడైతే 10-20 వేలు ఇచ్చేస్తాడు, కథం. చెప్పుకోకుండా ఉంటే ఆ సామాన్య ప్రజలు, ఆ సామాన్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిందే న్యాయం అనుకుంటాడు, మీరు చెప్పిందే న్యాయం అనుకుంటాడు. సో వాళ్ళకొక మీరు ఏదైనా ఒక పథకం పెడుతున్నా, ఏదైనా ఒక పోర్టల్ పెడుతున్నా దాని గురించి ఇది అని చెప్పడానికి ఒక గ్రామానికి ఒక టీంని పంపించండి, ఒక 5గురినో 10 మందినో పంపించి నేను చేస్తుంది ఇది, దీనివల్ల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, దీనివల్ల నీకేదైనా ప్రాబ్లం ఉందంటే ఒక బాక్స్ ఉండింది అందులో వేసుకోండి, లేకపోతే దీనివల్ల ఇది ప్రాబ్లం ఉంది దాన్ని క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నేనేం పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పమన్నట్లే సార్, ఊళ్ళల్లా దాని గురించి తెలియని వాళ్ళకి ఒకసారి తెలియజేయండి. లేదా ఎక్కడైనా అప్లికేషన్ చేసుకునే దగ్గర నానా ఇది అయ్యా ఇది అని చెప్పేటందుకు ఒక్కళ్ళనైనా ఉంచండి కనీసం. ఏదో చేసుకుంటూ పోతున్నాం చెప్తూ పోతున్నాం అయితందులే పని అని అంటే ఇక్కడ అన్యాయానికి గురవుతున్నది ఒక సామాన్య వ్యక్తి, అతనికి ఏం తెలియట్లేదు దాని గురించి కూడా.